శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది ఫలితాలను నేను మీకు తెలియజేస్తాను. ముందుగా ములుగు వారి అభిమానులకు, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు, వినియోగదారులకు శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం స్వాతి హెర్బల్స్ తరపున శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ములుగు వారి అభిమానులకు, ప్రేక్షకులకు ముఖ్య గమనిక: ములుగు అన్న పేరు ఉపయోగించుకొని శిష్యులమని నమ్మబలికించి మోసం చేస్తున్న వారు ఉన్నారు, జాగ్రత్త వహించండి. నన్ను నేరుగా సంప్రదించాలనుకున్న వారు కోటి హైదరాబాద్ ఆఫీస్లో కలవగలరు. మాకు ఏ ఇతర బ్రాంచులు లేవు. ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించాలనుకున్న వారు 9849453449 9440927795 సంప్రదించగలరు. swatiherbal.com, supatidhi.com ద్వారా ప్రోడక్ట్స్ అపాయింట్మెంటు బుక్ చేసుకోగలరు. శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో గోచార రీత్యా మనం పెద్ద గ్రహాలైనటువంటి శని గ్రహాన్ని, గురుగ్రహాన్ని చూసుకున్నట్లయితే ఒకరేమో వృషభం, మిథునం, మళ్ళీ తిరోగమనం అంటే రెట్రో స్టేట్కి వెళ్ళి ఉండటం అనేది గురుగ్రహ సంచారం చూపిస్తున్నది. శని గ్రహం మీనరాశిలో సంచరిస్తున్నారు. దీని ద్వారా కొన్ని రాశుల వారికి వారి వారి వ్యక్తిగత జాతక రీత్యా ఇవి పాపగ్రహాలు అయి ఉండొచ్చు, లేదా శుభగ్రహాలు అయి ఉండవచ్చు. ఇందువలన ఈ రెండు గ్రహాలను ఈ సంవత్సరం మనం చూసుకొని జాగ్రత్తలు తీసుకోగలిగితే మంచి మార్పులు ఏర్పడతాయి. సులభ ఉపాయం అండి. అదృష్టం తలుపు తడుతుందేమోనని మనం ఎదురు చూస్తుంటాం కదా, అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడతాయి. ద్వాదశ రాశులు వారందరికీ ముఖ్యమైనటువంటి సూచనలు, సలహాలు, ఫలితాలను నేను ఈ ఎపిసోడ్ ద్వారా మీకు అందిస్తున్నాను. పూర్తి వివరాల కోసం శుభతిథి పెద్ద పంచాంగాన్ని పరిశీలించండి. శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. మేషరాశి వారికి ఈ సంవత్సర ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాలలో గురుగ్రహ సంచారం, వ్యయ స్థానంలో శని, వ్యయ లాభస్థానాలలో రాహువు, పంచమ షష్టమ స్థానంలో కేతువు, రవిచంద్ర గ్రహాలు గురు శుక్ర మౌఢ్యములు నిర్దిష్టమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైనది. ఆరోగ్య రీత్యా, ఆదాయ రీత్యా ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఈ సంవత్సరం ఎక్కువగా మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నాయి. వ్యక్తిగత జాతకంలో శనిగ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని గురుగ్రహ శాంతి, శనిగ్రహ శాంతి జరిపించుకోగలిగితే శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సంవత్సరం ఈ మేషరాశి వారు ఈ సంవత్సరంలో నవదుర్గా పాశుపత హోమాన్ని జరిపించండి. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చేతికి శక్తి కంకణాన్ని ధరించండి. ప్రజా సంబంధం బాంధవ్యాలతో కూడుకున్న వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. పెట్టిన పెట్టుబడులకు తగిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు. నిద్ర పట్టకపోవడము, కలత నిద్ర చెందటము, ఈ రకమైనటువంటి పరిస్థితులు తరచుగా ఏర్పడతాయి. మంచి మాట తీరు, స్పష్టత, వాక్చాతుర్యాన్ని కనబరచగలుగుతారు. కానీ మిస్కమ్యూనికేషన్ జరిగే అవకాశం ఎల్లప్పుడూ పొంచి ఉంటుంది. ఈ విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. కుటుంబపరమైనటువంటి అంశాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సాధించగలుగుతారు. ఎంత సహాయం చేసినప్పటికీ
కొంతమంది ఎదగలేకపోవటం మీకు తలనొప్పిగా మారుతుంది. సహోదర సహోదరి వర్గంతో కొన్ని విషయాలలో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. భూ సంబంధమైన సమస్యలు పెద్దవాళ్ల పర్యవేక్షణలో ఉండగలిగితే అన్ని విధాల శ్రేయస్కరం. నానా కష్టాలు పడి ఒక మంచి ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమయ్యే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. లాభం చేకూర్చే ప్రయాణాలు గ్రహస్థితి సూచిస్తున్నది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. పోటీ పరీక్షల గురించి అధికంగా ఆలోచిస్తారు. విదేశాలలో చదువుకోవాలన్న ఆలోచనలు బలపడతాయి. ఇతరులను గుడ్డిగా నమ్మి మోసపోయే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ సంవత్సరం స్త్రీలకు అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న చోట అనుకున్న విధంగా ఉన్నత విద్యను అభ్యసించగలుగుతారు. బంధువులలో పేరు ప్రతిష్టలను నిలబెట్టుకోవడానికి ఎంతగానో శ్రమిస్తారు. సమాజంలో మీ సామర్థ్యాన్ని నిలబెట్టుకోవడానికి విశేషంగా శ్రమిస్తారు. మీకు ఇష్టమైన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. రాజకీయంగా అదృష్టం వరిస్తుంది. శ్రమకు ఫలితం రాకపోవచ్చు. ఎంతో కొంత ప్రయోజనాలు మాత్రం దక్కించుకోగలుగుతారు. అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తులలో వివాదాలు ఏర్పడే అవకాశం పొంచి ఉన్నది. కొంతమందిని ఆదర్శంగా తీసుకొని విద్యా సంబంధమైన విషయాలలో, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలలో విజయవంతమైన ఫలితాలను అందుకోగలుగుతారు. చేతి వృత్తి పనివారికి, అలంకరణ వస్తువులు అమ్మేవారికి, బ్యూటీ పార్లర్లు నడిపేవారికి కాలం అనుకూలంగా ఉంది. సంవత్సర ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో రొటేషన్లు బాగుంటాయి. ఆదాయాన్ని నిలువ చేసుకోగలుగుతారు. వైద్య న్యాయ వృత్తుల్లో ఉన్నవారికి, సాంకేతిక రంగాల్లో ఉన్నవారికి అనుకూల ఫలితాలు సాధిస్తారు. సంవత్సర ద్వితీయార్థంలో ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. లలిత కళల పట్ల ఆకర్షితులవుతారు. నేర్చుకోవాలన్న కోరికలు కలుగుతాయి. విద్యార్థులకు ఇంటికి దూరంగా ఉండి చదువుకునే అవకాశం లభిస్తుంది. ఈ మేషరాశి వారికి గురుగ్రహ సంచార ఫలితాలు, శనిగ్రహ సంచార ఫలితాలను తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైనది. ఇప్పటి నుండి 7.5 సంవత్సరాల వరకు శని భగవానుడి ప్రభావం మీ మీద ఉంటుంది. ఆరోగ్య విషయంలో, ఆహార విషయాలలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. సొంత వైద్యం మానేయండి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు అవసరం. పాత వాహనాలను అమ్మివేసి కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. ఎన్నో మాధ్యమాల ద్వారా సంపాదిస్తేనే గాని ఖర్చులు వెళ్ళదీయలేరు. మీరు జీవితాశయంగా భావించి కష్టపడుతున్న ఒక విషయంలో మీరు కోరుకున్నటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మధ్యవర్తిగా వ్యవహరించవద్దు. మధ్యవర్తి సంతకాలు చేయవద్దు. ఈ మేషరాశి వారికి ఏలినాడు శని ప్రభావం ఉంటుంది. అందువలన ఏదో జరిగిపోతుందని, జరగకూడనటువంటివి జరిగిపోతాయని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. పెద్ద మోతాదులో అంటే గర్వానికో, లేకపోతే అహంకారానికో, లేకపోతే మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసమో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మాత్రము అక్కర్లేనటువంటి ఆలోచనలు చేయొద్దు. అంటే ఏం పర్వాలేదు, మనం సాధించగలుగుతాం, ఓ రూపాయి పెడితే 10 రూపాయలు వస్తాయని ఈ రూపాయి కోసం బయటంతా అప్పులు చేసి అవన్నీ పెట్టుబడులు పెట్టడాలు, ఇవన్నీ దెబ్బతీసే లక్షణాలండి. అంత మాత్రమే. ఇవి చేయకుండా ఉంటే ఏలినాడు శని డ్యూరేషన్లో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సొంత ఇంటిని కట్టుకోగలుగుతారు లేదా కొనుగోలు చేయగలుగుతారు. వృత్తిరీత్యా స్థిరత్వం వస్తుంది. మంచి అధికారంలో కలిగి ఉంటారు. అంటే మనం చిన్న ఉద్యోగం కదా, మనకు అధికారం ఏముంటుంది అని మాత్రం అనుకోవద్దండి. మన మాట తీరు పొందిగా మనం చెప్పిన సలహాలే పై ఉన్న అధికారులు కూడా మాట్లాడేటట్టుగా చేస్తుంది. ఇది గ్రహించి మెలగండి. మేము చిన్న చదువులు చదువుకున్నాము అన్న ఆ చిన్న భావన తీసేసేయండి. మనం ఎక్కడ ఎలా ఉన్నా మనం 100% రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయగలిగితే, సన్మార్గంలో మనం నిలబడగలిగితే, మనకున్నటువంటి తెలివితేటలు మనం ఎప్పుడు
ప్రదర్శించగలిగితే అప్పుడు మంచి ఫలితాలు మనకి సంప్రాప్తిస్తాయి. మనం కిందే ఉన్నా మన మాట పై వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ ద్వారా పనులు జరుగుతాయి, మనకే ఒక ఉద్యోగం వస్తుంది, అందులో స్థిరత్వం వస్తుంది, వ్యాపారం ఉంటుంది, ఆ వ్యాపారం బాగుంటుంది, ఇతరితర కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా అన్ని చక్కదిద్దగలుగుతారు. ఎప్పుడైతే మనం చేయగలుగుతాము, మనం మాత్రమే చేయగలుగుతాము, మన లేకపోతే పక్కన వాళ్ళు వేస్ట్ అన్న అభిప్రాయం మనకు వస్తుందో అక్కడ నుండి మనం నెమ్మదిగా కిందకి దిగడం అనేది జరుగుతుంది. ఇది చాలా సున్నితమైనటువంటి అంశం అండి. ప్రతి ఒక్కరూ ఇది మాత్రం గ్రహిస్తే చాలు. ఎక్కడా హెచ్చులకు వెళ్ళొద్దు, ఆర్భాటాలకు వెళ్ళొద్దు, అక్కర్లేనటువంటి ఖర్చులు చెయ్యొద్దు. ఏదైనా ఖర్చు పెట్టుకోదలుచుకుంటే మీకోసం, మీ కుటుంబం కోసం ఖర్చు చేయండి. వాళ్ళ భవిష్యత్తు కోసం ఆ ధనాన్ని దాచండి. అంత మాత్రమే. ఏదేదో పనులు చేస్తున్నాము, ఏదేదో ప్రయత్నాలు చెయ్యాలి కదా, మరి ప్రమోషన్స్ లేకపోతే వ్యాపారం నడవదు కదా, వచ్చే పావల ఆదాయానికి రూపాయి పావల ఎవరైనా ప్రమోషన్స్ పెడతారా అండి? ఆలోచించండి. నెమ్మదిగా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోండి. ఆలోచించి నెమ్మదిగా అడుగు వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ యొక్క ఏలినాటి శని ప్రభావంగా ముమ్మాటికి మంచి జరుగుతుందని మనం చెప్పలేం, కానీ మనలో ఉన్నటువంటి రకరకాల ఆలోచనలు, రకరకాల పిచ్చితనము బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా మనం నష్టపోకుండా, మన కుటుంబాన్ని నష్టపెట్టకుండా ఉంటే అది మాత్రం చాలు. ప్రత్యేకంగా మేషరాశి వారికి బద్ధకం బాగా పెరుగుతుంది. రాత్రంతా మెలుకొని ఉండటం, పగలంతా నిద్రపోతుండటం, ఏ పనికి కానీ వ్యవహారానికి కానీ నలుగురితో కలవాలన్న ఆలోచనలు అంతగా ఉండవు. కుటుంబంలో ఉన్న వాళ్ళతో, ప్రత్యేకించి అయిన వాళ్ళతోటి వివాదాస్పదమైనటువంటి మాటలు నోరు జారే అవకాశం ఉంటుంది. ఈ రీత్యా జాగ్రత్తలు తీసుకోండి. మంచి శుభ ఫలితాలు ఏర్పడతాయి. మొత్తం మీద మేషరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సర లగ్న ద్వితీయ, తృతీయ స్థానాలలో గురుగ్రహ సంచారం, చతుర్థ పంచమ స్థానాలలో కేతువు, లాభ దశమ స్థానాలలో రాహువు, లాభస్థానంలో శని, రవిచంద్ర గ్రహాలు, గురు శుక్ర మౌఢ్యములు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. కోరుకున్న కొత్త జీవితాన్ని ప్రారంభించగలుగుతారు. చేపట్టిన పనులలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మంచి మాట తీరు, ఆలోచన విధానం ఏర్పడుతుంది. ఆహార మార్పులు అనారోగ్యానికి దారితీస్తాయి. వ్యక్తిగత జాతకంలో శనిగ్రహము గురుగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని శనిగ్రహ శాంతి, గురుగ్రహ శాంతి జరిపించుకున్న ఎడల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వృషభ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం విజయదుర్గా పాశుపత హోమాన్ని జరిపించండి. కార్యానుకూలత ఏర్పడుతుంది. చేపట్టిన ప్రతి కార్యక్రమంలో విజయాన్ని అందుకుంటారు. మెడలో కౌముది రూపుని ధరించండి. పోటీ ప్రపంచంలో విజయాన్ని సాధిస్తారు. అనుకూల వాతావరణంలోనైనా ప్రతికూల వాతావరణంలోనైనా అనుకూల ఫలితాలను సాధించడానికే శ్రమిస్తారు. శ్రమిస్తున్నట్టుగా కనబడకపోయినా మీరు చేస్తున్న శ్రమ ఏమిటో మీకు, మీ సన్నిహిత వర్గానికి తెలుస్తుంది. విద్యా వ్యాపార సంస్థల వారికి హాస్పిటల్స్ బాగా అనుకూలిస్తాయి. నూతన పరిశ్రమల వ్యాపారస్తులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, రిటైల్ వ్యాపారస్తులకి, హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ వంటి వ్యాపారాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్తగా ప్రారంభించాలనుకునే వారికి కూడా కాలం కలిసి వస్తుంది. సంతాన పురోగతి బాగుంటుంది. స్థలము లేదా పొలమును కొనుగోలు చేయాలన్న ఆలోచనలు సంవత్సర ద్వితీయార్థంలో కలిసి వస్తాయి. విద్యా సంబంధమైన విషయాలలో మొదట్లో అనుకూల ఫలితాలు రాకపోవచ్చు, ద్వితీయ ప్రయత్నంలో అనుకూలిస్తాయి. పోటీ పరీక్షలు, గవర్నమెంట్ ఉద్యోగం, ప్రైవేటు ఉద్యోగం, సివిల్ సర్వీసులు కోసం చేసే ప్రయత్నాలలో అనుకూల మార్పులు ఏర్పడతాయి. విదేశాలలో చదువుకోవాలన్న ఆలోచనలు
మార్పులు ఏర్పడతాయి. వ్యాపారంలో అవసరాల నిమిత్తం పెట్టుబడులు అధికంగా పెట్టవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ఆదాయం మాత్రం రొటేషన్ల రూపంలో ఉంటుంది. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడడం, నీరసము, పని చేయలేనటువంటి స్థితికి కారణమవుతుంది. అప్రమత్తంగా ఉండండి. కుటుంబం నుంచి వేరుపడాలన్న ఆలోచనలు మీకు లేనప్పటికీ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటాయి. కొత్త భాషలు, సంగీతం, నాట్యం, కళ సంబంధమైనవి నేర్చుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. డ్రైవింగ్, స్విమ్మింగ్, కరాటే వంటివి నేర్చుకోవాలన్న ఆకర్షణ, ఆసక్తిని కలిగి ఉంటారు. సంతానానికి సంబంధించిన విషయాలు పురోగతి సాధించగలుగుతారు. శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. వివాహం, శంకుస్థాపన, గృహప్రవేశం వంటి కార్యక్రమాలు ఆలస్యమైనప్పటికీ కూడా నెరవేరుతాయి. విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఎక్కువగా అనుకూల ఫలితాలు ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. కుటుంబ పురోగతి బాగుంటుంది. మీకు అత్యంత ఇష్టమైన విద్యలో రాణించగలుగుతారు. మీ సన్నిహిత బంధువులలోనే మీకు మంచి జరగకూడదని, మీరు వైఫల్యం కావాలని కోరుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. జాగ్రత్త వహించండి. మనోధైర్యంతో చాలా సమస్యలను ఎదుర్కోగలుగుతారు. పరిష్కార మార్గాలను అన్వేషించగలుగుతారు. సౌకర్యవంతమైనటువంటి ఉద్యోగాన్ని అందుకుంటారు. కుటుంబాన్ని ఆదుకుంటారు. సంవత్సర ద్వితీయార్థంలో ఆర్థిక సర్దుబాట్లు కొన్ని చికాకులు కలిగిస్తాయి. కొన్ని అవమానాలు, సంఘటనలు మీకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. ఇలాంటి వైఖరి మంచి మార్పులకి కారణమవుతుంది. కష్టపడి చదువుకున్న చదువు ద్వారా వచ్చిన ఉద్యోగం అడుగడుగున మిమ్మల్ని రక్షిస్తుంది. విదేశాలలో ఉన్న వారికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది. విద్యాపరంగా అఖండమైన అభివృద్ధిని సాధిస్తారు. సాంకేతిక విద్యల్లోనూ రాణిస్తారు. ఈ వృషభ రాశి వారికి ప్రత్యేకంగా గురుగ్రహ సంచారము, శనిగ్రహ సంచారం కారణంగా ఫలితాలను తెలుసుకుందాము. ఏ పనైనా ద్వితీయ ప్రయత్నంలో నెరవేరుతుంది. పోటీ పరీక్షలు, ఉద్యోగ ప్రయత్నాలు, స్థలాల కొనుగోలు, రాయబారాలు అనుకూలంగా ఉంటాయి. సోషల్ సర్కిల్ మరింతగా పెరుగుతుంది. చదువుకోవాలన్న జిజ్ఞాస, ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. అతి కోపం, అతిగా సహాయం చేయడం ద్వారా కోరి తెచ్చుకున్నట్లుగా కొత్త సమస్యలకు కారణమవుతుంది. ఆగిపోయిన పనులు, సంతకాలు, గృహ నిర్మాణం ప్రయత్నాలు తిరిగి ప్రారంభమవుతాయి. ఒక మంచి శుభవార్తను వింటారు. ఒక కొత్త రుణాన్ని చేస్తారు. కుటుంబంలో ఒకరి ప్రవర్తన మీకు ఏమాత్రం నచ్చదు. పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ మంజూరవుతాయి. మీకు రావాల్సిన డబ్బులు తిరిగి వస్తాయి. రాజకీయ పరమైనటువంటి పదవులు లభిస్తాయి. స్త్రీల వల్ల మేలు జరుగుతుంది. రియల్ ఎస్టేట్ ఒక చోట కాకపోయినా మరొక చోట ఫలితాలను అందిస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యయ లగ్న ద్వితీయ స్థానాలలో గురుగ్రహ సంచారం, దశమ స్థానంలో శని, తృతీయ చతుర్థ స్థానాలలో కేతువు, దశమ భాగ్యస్థానాలలో రాహువు, రవిచంద్ర గ్రహాలు, గురు శుక్ర మౌఢ్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఒడిదుడుకులు సూచిస్తున్నాయి. సహోదరి వర్గంతో విభేదాలు ఏర్పడవచ్చు. బంధువర్గంలో ఒక వర్గంతో విభేదాలు ఏర్పడతాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయాలలో పదే ఆటంకాలు కలగవచ్చు. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని, శనిగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని అవసరమైన శాంతి చేయించుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మిథున రాశిలో జన్మించిన వారు
ఈ సంవత్సరం అమృత పాశుపత హోమాన్ని జరిపించుకోగలరు. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మెడలో వీర ఖడ్గం రూపుని ధరించండి. అనుకూలమైన ఫలితాలను అందుకుంటారు. శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు లభించకపోవచ్చు. మీ శక్తి సామర్థ్యాలను ఇతరులు సొమ్ము చేసుకునే అవకాశం ఉన్నది. నిరుద్యోగం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. చిన్న చితక వ్యాపారస్తులకు, చేతి వృత్తి వ్యాపారాల వారికి, ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాపారాలకు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వపరమైన అనుకూల ఉత్తర్వులు, లీజులు, లైసెన్స్లు, కాంట్రాక్ట్లు, ఆర్డర్లు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమవుతాయి. ఆలస్యమైనప్పటికీ అందుకోగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలలో, పోటీ పరీక్షల్లో సాధారణమైన మంచి ఫలితాలను అందుకుంటారు. పోటీ పరీక్షలు రెండోసారి చేసే ప్రయత్నాలలో ఎక్కువగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఒక మహానుభావుడి ఆదరణ వలన ఆర్థికంగా వెసులుబాటు లభించి ఉద్యోగం తాత్కాలికంగా లభిస్తుంది. వాహనం కొనుగోలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. క్రీడా రంగంలో ఉన్నవారు రాణిస్తారు. శారీరక సౌందర్యాన్ని పెంచుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. గృహం కొనుగోలు, గృహ నిర్మాణ సంబంధమైన లోన్లు ఆలస్యంగా మంజూరవుతాయి. హోల్సేల్ వ్యాపారాల కన్నా రిటైల్ మార్కెటింగ్ అనుకూలంగా ఉంటుంది. ఆదాయాన్ని అందుకోగలుగుతారు. సినీ రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి మధ్యమ ఫలితాలను సాధిస్తారు. మీ సంస్థలను విస్తరణ చేసుకోవడానికి నూతన పార్ట్నర్షిప్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అవి ఫలిస్తాయి. విద్యార్థులు మెరిట్ మార్కులను సాధించి స్కాలర్షిప్లను సాధించగలుగుతారు. మిథున రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారి పట్ల ఈ సంవత్సరం తగిన గుణపాఠం చెబుతారు. మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గౌరవాన్ని సంపాదించుకోగలుగుతారు. ఎవరైతే మిమ్మల్ని హీనంగా చూశారో వారే మిమ్మల్ని పొగిడే పరిస్థితికి మీరు నిదానంగా చేరుకోగలుగుతారు. శుభకార్యాలు, వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన కార్యక్రమాలు విజయపదంలో నడిపించగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలలో మంచి ఫలితాలను సాధించగలుగుతారు. వివాదాలకు దూరంగా కుటుంబాన్ని నడిపించగలుగుతారు. అధికారులతో, సహోద్యోగులతో స్నేహభావంతో మెలగండి. అనవసరమైనటువంటి ఈర్ష, ద్వేషం, అసూయ, ఇతరితర చికాకులు మాత్రం వాళ్లతో సమంజసం కాదు. పాత ఆస్తులను అమ్మి కొత్త ఆస్తులను కొనుగోలు చేయగలుగుతారు. ఈ మిథున రాశి వారికి గురుగ్రహ సంచారము, శనిగ్రహ సంచార ఫలితాలను తెలుసుకుందాము. అనుకోని కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగపరమైన మార్పులు ఏర్పడతాయి. ప్రమోషన్ వస్తుంది. జిల్లా అధికారులుగా ఎంపిక అవుతారు. కళ, సాహిత్య రంగాల్లో మీకున్న అభిరుచి ఒక వేదిక దొరుకుతుంది. అందులో మానసిక ఆనందాన్ని పొందుతారు. విదేశాలలో ఇబ్బందులు పడుతున్న మీ వాళ్లకు ఉద్యోగం రావటం, స్టాంపింగ్ పూర్తవడం జరుగుతుంది. మారినటువంటి పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి పంట చేతికి వస్తుంది. గిట్టుబాటు ధర లభిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం సాధారణ ఫలితాలు సూచిస్తున్నాయి. లాభ వ్యయ స్థానాలలో గురువు, భాగ్య అష్టమ స్థానాలలో రాహువు, ద్వితీయ తృతీయ స్థానాలలో కేతువు, భాగ్యస్థానంలో శని, రవిచంద్ర గ్రహాలు, గురు శుక్ర మౌఢ్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ సంవత్సరం పాత కార్యక్రమాలు పునర్ప్రారంభించగలుగుతారు. అయిన వాళ్ళ సహాయ సహకారాలను అందుకోగలుగుతారు. కొత్త కార్యక్రమాల గురించి ఖచ్చితమైన ప్లానింగ్ ని చేసుకోగలుగుతారు. వ్యక్తిగత జాతకంలో శనిగ్రహ స్థానాన్ని
గురుగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని శాంతి క్రతువులు జరిపించుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం హనుమత్ పాశుపత హోమాన్ని జరిపించండి. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఉద్యోగంలో స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. ఈ సంవత్సరం కఠినమైన సవాళ్లను సమస్యలను ఒంటరిగా ఎదుర్కోవలసి వస్తుంది. అందరూ తోడుగా ఉన్నా ఒంటరిగా ఉన్నట్లుగానే అనిపిస్తుంది. ఆర్థిక విద్యాపరమైన విషయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో భద్రత ఏర్పడుతుంది. సామర్థ్యానికి తగిన ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. అయితే జీతం మాత్రం తక్కువగా ఉంటుంది. కుటుంబపరమైన విషయాలలో దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. కొత్త సమస్యలు పుట్టుకు వస్తాయి. విదేశీయాన సంబంధమైన విషయాలు, చదువు, ఉద్యోగం ఫలిస్తాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి బ్యాంకు రుణాలను చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. పాత సమస్యలే బాధించే అవకాశం ఉన్నది. రాజకీయ పరమైన పలుకుబడి ఉపయోగపడుతుంది. రాజకీయ పదవి లభిస్తుంది. అనువంశిక ఆస్తులు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక ప్రాణమిత్రులతో వైరం సంభవిస్తుంది. మీ సహోదరి వర్గం మీకు వ్యతిరేకంగా మీ తల్లిదండ్రుల వద్ద ప్రచారం చేసే అవకాశాలు కలుగుతున్నాయి. విదేశాలలో ఉన్న వారికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది. కోర్టు జోక్యం వల్ల ఉద్యోగానికి న్యాయం జరుగుతుంది. డబ్బులకు అమ్ముడుపోయే అధికారుల దగ్గర పనిచేయడం మానేస్తారు. వాలంటరీ రిటైర్మెంట్ వాయిదా పడుతుంది. కుటుంబ ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి సంవత్సర ద్వితీయార్థంలో అనుకూలంగా ఉంటుంది. ప్రజా సంబంధాలను వృద్ధి చేసుకోగలుగుతారు. కన్స్ట్రక్షన్లో ఉన్న వారికి రియల్ ఎస్టేట్, హార్డ్వేర్, బిల్డింగ్ మెటీరియల్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు అమ్మేవారికి, ఫోన్ల వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది. బ్యూటీ పార్లర్, కూరగాయలు, డెకరేషన్, ఫ్లవర్ వ్యాపారస్తులకు, క్యాటరింగ్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. స్వయం సంపాదన ఏర్పడుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. సంతానానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి ఇబ్బందులు పడతారు. వాళ్ళ భవిష్యత్తుని సరిదిద్దడానికి ఎక్కువగా సమయాన్ని, ధనాన్ని కేటాయిస్తారు. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మీ మనస్తత్వాన్ని మార్చుకుంటారు. వింత వింత పోకడలతో పోతున్న సమాజాన్ని చాలా దగ్గరగా గమనించి అవసరమైన మార్పులను తీసుకురాగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి శనిగ్రహ సంచారం, గురుగ్రహ సంచారం కారణంగా ఫలితాలను తెలుసుకుందాము. ప్రజా సంబంధాలు బాగుంటాయి. అప్పు చేసిన వాళ్ళు 190% అప్పులు తీర్చగలుగుతారు. వివాహం కుదురుతుంది. స్వగృహ నిర్మాణం కళ నెరవేరుతుంది. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ 20 రెట్లు పెరుగుతుంది. సాంకేతిక విద్యల్లో, వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు. ఆగిపోయిన పనులు కదులుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. సొంత వైద్యం మానేయండి. మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పితో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. డబ్బులు పొదుపు చేద్దామన్న ఆలోచనలుగానే మిగిలిపోతాయి. ₹1 కూడా పొదుపు చేయలేరు. మీరు ఖర్చులు తగ్గించుకునే విషయాన్ని మర్చిపోండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం దశమ లాభ వ్యయ స్థానాలలో గురుగ్రహ సంచారం, అష్టమ స్థానంలో శని, అష్టమ సప్తమ స్థానాలలో రాహువు, లగ్న ద్వితీయ స్థానాలలో కేతువు, రవిచంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యములు విశేషమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం ప్రారంభమైనది. ఆరోగ్య రీత్యా
ఆదాయ రీత్యా నిలకడ లోపిస్తుంది. వృత్తిరీత్యా ప్రతికూల ప్రభావం ఉంటుంది. 1-2 సార్లు ఆలోచించి మంచి నిర్ణయాలను తీసుకోండి. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని, శనిగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని శాంతి జరిపించుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ సింహరాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం శ్రీ గౌరీ రుద్ర పాశుపత హోమాన్ని జరిపించుకోండి. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కార్యానుకూలత పెరుగుతుంది. చేతికి రాహుకేతు కంకణాన్ని ధరించండి. సర్పదోషాల నుండి విముక్తి చెందుతారు. స్వయంకృతాపరాధాలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండండి. కుటుంబంలో, కార్యాలయంలో అలజడి కలిగినటువంటి వాతావరణం నెలకొంటుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి. చదువుకున్న విద్యకు ప్రతిఫలంగా మంచి ఉద్యోగం లభిస్తుంది. విద్య, వైజ్ఞానిక రంగంలో ఉన్న వారికి, సాహిత్య, సంగీత, కళా రంగాల్లో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. వ్యాపారంలో నూతన విధానాలు కలిసి వస్తాయి. రాజకీయపరమైన ఆలోచనలు, విధానాలు, అంచనాలు నిజమవుతాయి. ప్రజాభిమానం సంపాదించగలుగుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి. పాత వాహనాన్ని అమ్మి కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. జీవితాంతం గుర్తుండే కొన్ని మంచి సంఘటనలు జరుగుతాయి. ఆర్థిక పరమైన ఒడిదొడుకులు ఉన్నప్పటికీ వాటన్నిటినీ అధిగమించగలుగుతారు. విద్యా సంబంధమైన ఆలోచనలు, దూర ప్రాంతాలలో విద్యను అభ్యసించాలన్న ఆలోచనలు, కోరికలు ఫలిస్తాయి. పెళ్లిళ్ళ శుభకార్యాలు, కష్టం మీద శుభ ఫలితాలను అందుకుంటారు. కోర్టు వ్యవహారాలలో అనుకూలమైన తీర్పు వస్తుంది. రాజకీయ పలుకుబడి వల్ల ప్రభుత్వ సంబంధమైనటువంటి కాంట్రాక్ట్లు, ఇతర అధికార పత్రాలను చేతికి అందుతాయి. స్వయంకృత అపరాధాలు దొర్లకుండా కలిసి వచ్చే కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. చాలా కాలంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి వివాదాస్పదమైనటువంటి విషయాలు మధ్యవర్తి పంచాయతీల వల్ల పరిష్కారం అవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తల అవసరం. సమస్యలను పెడచెవిన పెట్టడం ద్వారా ప్రమాదాలకు కారణమవుతుంది. కొత్త అలవాట్లకు దూరంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం వ్యాపారంలో రొటేషన్లు బాగుంటాయి. టీమ్ స్పిరిట్తో చేసే కార్యక్రమాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు కొన్ని విషయాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా ఆర్థిక పురోగతికి ఉపయోగపడతాయి. విద్యా సంబంధమైన విషయాలు పురోగమనంలో ఉంటాయి. ఉద్యోగ సంబంధమైన పోటీ పరీక్షల్లో కఠినమైనటువంటి పోటీని అధిగమించగలుగుతారు. మంచి ఫలితాలను అందుకుంటారు. కొంతమంది వ్యక్తుల కారణంగా ఎక్కువగా చికాకు పడే అవకాశం ఉంటుంది. కొంతకాలం వాళ్ళకి దూరంగా ఉండాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. సెల్ఫ్ రెస్పెక్ట్ పోకుండా తీసుకునే నిర్ణయాలు మేలును కలిగిస్తాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. శుభకార్యాలు అనుకున్న విధంగా చేయగలుగుతారు. సింహరాశి వారికి గురుగ్రహ సంచారం, శనిగ్రహ సంచార ప్రభావాలను మనం తెలుసుకుందాము. అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉన్నది. ఎంత మంచి వైద్యం తీసుకున్నా ఊరట ఉండకపోవచ్చు. అనుకోని కారణాల వలన అయిన వాళ్లతో మంచి సంబంధాలు చెడిపోతాయి. వాహన ఖర్చులు పెరుగుతాయి. ఒకానొక సందర్భంలో వాహనాన్ని అమ్మివేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. శత్రుపీడ, నరఘోష పెరుగుతుంది. సమయానికి తిండి, నిద్ర అవసరం. ఇది మర్చిపోవద్దు. ఎంతో కష్టపడి అన్ని పనులను పూర్తి చేస్తారు. సంతానం విషయంలో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. కన్యారాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం
భాగ్య దశమ స్థానాలలో గురుగ్రహ సంచారం, సప్తమ స్థానంలో శని, షష్టమ సప్తమ స్థానాలలో రాహువు, లగ్న వ్యయ స్థానాలలో కేతువు, రవిచంద్ర గ్రహాలు, గురు శుక్ర మౌఢ్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపార సంబంధమైన విషయాలు, రాజకీయ జీవితం నిదానంగా మంచి ఫలితాలు అందుతాయి. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని, శనిగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని అవసరమైన శాంతి క్రతువులు చేయించుకోగలిగితే అనుకూల మార్పులు ఏర్పడతాయి. ఈ కన్యా రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం శ్రీ లక్ష్మీనారాయణ పాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మెడలో కాలభైరవ రూపుని ధరించండి. అనుకూల ఫలితాలు ఎక్కువగా ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాలలో పురోగతిని, కుటుంబ అభివృద్ధిని, ఆర్థిక పరమైన సర్దుబాట్లు, ప్రజా సంబంధాలు, ఆరోగ్య పరిస్థితి, నూతన విషయ వ్యవహారాలు, విద్యా సంబంధమైన విషయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు 100% అనుకూల దిశలో ఉంటాయి, అనుకూలిస్తాయి. రుణాలను తీర్చివేయగలుగుతారు. కొన్ని ముఖ్యమైన వ్యాపార విషయాలలో ధనాన్ని పెట్టుబడిగా పెడతారు. కొన్ని ముఖ్యమైన వ్యాపార వ్యవహారాలలో ధనాన్ని పెట్టుబడిగా పెడతారు. విద్యా సంబంధమైన విషయాలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు. ప్రతి కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. వాస్తవ రూపంలో ఇది కష్టమని, ఇది కష్టసాధ్యమవుతోందని, మీరు వెళ్ళలేని పరిస్థితుల్లో మీ బదులుగా ఇతరులను పంపించడానికి, పనులు నిర్వహించడానికి అవసరమైన నమ్మకస్తులు లేరని భావిస్తారు. విదేశాలలో విద్యను అభ్యసించాలని మీ కోరిక కొంతకాలం వాయిదా పడుతుంది. బంధువుల సహాయ సహకారాలను అందుకోగలుగుతారు. సంబంధం కలుపుకోవాలని మీ బంధువుల కోరికలను మీరు వ్యతిరేకిస్తారు. బయట సంబంధానికే మక్కువ చూపిస్తారు. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడిన వ్యాపారస్తులకు ప్రజాదరణ పెరుగుతుంది, అనుకూలంగా ఉంటుంది. బంగారం, ఇమిటేషన్ జ్యువెలరీ అమ్మేవారికి అనుకూలంగా ఉంటుంది. ఆదాయాన్ని పెట్టిన పెట్టుబడిని అందుకోగలుగుతారు. బ్యూటీ పార్లర్లు, వస్త్ర వ్యాపారస్తులకు మంచి ఆదాయం అందుతుంది. అన్ని వ్యాపారాల వారికి సంవత్సర ద్వితీయార్థంలో ఎక్కువగా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి తగిన శ్రద్ధ అవసరము. నిర్లక్ష్యం కారణంగా పునర్ప్రయత్నాలు మాత్రమే కలిసి వస్తాయి. ఈ కన్యా రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం పోటీ పరీక్షల్లో విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. సాధారణ విద్య, సాంకేతిక విద్యల్లో రాణిస్తారు. మెరిట్ మార్కులు వస్తాయి. సమాజం పోకడ, విమర్శలు పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ పేరు మీద చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. బంధువర్గంతోనూ, ఇరుగు పొరుగు వారితోనూ ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. వివాదాలు ఏర్పడవచ్చు. టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తుల వారికి, పండ్లు, డెకరేషన్, ఈవెంట్ మేనేజర్లకి, ఫంక్షన్ హాల్స్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. జనాకర్షణ కలిగి ఉంటారు. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్న వ్యాపారాల వారందరికీను ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఆదాయం విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. నిర్లక్ష్యం పనికిరాదు. అంటే మన వ్యాపారం మనం చేసుకోవాలి, మనం కౌంటర్ దగ్గర కూర్చోవాలి, లేదా ఆ పరిసరాలలో ఉన్న రోజుకొక 2-3 గంటలు తిరిగి వెళ్ళటము, ఈ రకమైన పద్ధతి మంచిది. మనవాళ్లే అని మాత్రం వేరే వాళ్ళకి బాధ్యతలను అప్పగించవద్దు. దీని ద్వారా ధన నష్టం వాటిల్లే అవకాశం ఉన్నది. శుభకార్యాల నిమిత్తం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. ఖర్చులను ఆపలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అవసరం. ప్రతి చిన్న పెద్ద సమస్యకి వైద్యులను సంప్రదించవలసి వస్తుంది. పరిస్థితులు ఆ విధంగా ఏర్పడతాయి. ఈ కన్యా రాశి వారికి శనిగ్రహ ప్రభావము
గురుగ్రహ సంచార ప్రభావము తెలుసుకుందాము. ప్రజా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. అనుకున్న కార్యక్రమాలలో ఆలస్యం అవుతుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా పనులను సానుకూలపరుచుకోగలుగుతారు. ప్రయోజనాలను అందుకోగలుగుతారు. జీవితంలో ఊహించని ఎన్నో మార్పులు సంభవిస్తాయి. ఆపే ప్రయత్నం మాత్రం చేయవద్దు. అంగీకరించే ప్రయత్నాలు చేస్తే కొత్త జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. అభివృద్ధి సాధించగలుగుతారు. లోహపు వ్యాపారాల వారికి, ఇనుము వ్యాపారాల వారికి, చిత్ర వ్యాపారాల వారికి, మైనింగ్ ఈ రకమైన వృత్తి ఉద్యోగాలలో ఈ యొక్క సంస్థలతో పనిచేసే వారికి గొప్పగా సంపాదించగలుగుతారు. అనుకూల మార్పులు ఏర్పడతాయి. సివిల్ కాంట్రాక్ట్ల వారికి కాంట్రాక్ట్లు అందుకోగలుగుతారు. మంచి ఆదాయం కూడా కలిసి వస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. తులారాశి వారికి ఈ సంవత్సరం అష్టమ భాగ్య దశమ స్థానాలలో గురుగ్రహ సంచారం, షష్టమ స్థానంలో శని, షష్టమ పంచమ స్థానాలలో రాహువు, లాభ వ్యయ స్థానాలలో కేతువు, రవిచంద్ర గ్రహాలు గురు శుక్ర మౌఢ్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. జీవితాశయాన్ని నెరవేర్చుకోగలుగుతారు. శుభకార్యాలు, పెళ్లి, మనోవాంఛ, అధికారము, వృత్తి, స్థిరత్వం, కొనుగోళ్లు, రుణాలు తీర్చడం వంటి ముఖ్యమైన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని, శనిగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని శాంతి క్రతువులు జరిపించుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ తులారాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం చండీ పాశుపత హోమాన్ని జరిపించుకోండి. అనుకూలమైన మార్పులు, విశేషమైన ఫలితాలను అందుకోగలుగుతారు. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. స్థిరత్వాన్ని, మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తల అవసరం. నిర్లక్ష్యం పనికిరాదు. నష్టం కలిగించే వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆలోచన విధానంలో మార్పులు ఏర్పడతాయి. అనుకోకుండా స్వల్ప అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. జాగ్రత్తల అవసరం. కళ, సాంస్కృతిక, ఉద్యోగ రంగాల్లో పోటీ ఎదురవుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. శ్రమ అధికంగా ఉంటుంది. బిల్డింగ్ మెటీరియల్స్ అమ్మేవారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి వ్యాపారాలు బాగుంటాయి. విద్యా సంస్థలు, హార్డ్వేర్, హోటల్స్, రెస్టారెంట్లు, క్యాటరింగ్, డెకరేషన్, ఈవెంట్ మేనేజర్ సంస్థల వారికి జనాకర్షణ, ధనాదాయాన్ని కలిగి ఉంటారు. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉంటారు. చేతిలో డబ్బులు నిలువ ఉండకపోవచ్చు. వృత్తి ఉద్యోగాలలో తీవ్రమైన పోటీ చికాకు కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు, వివాదాస్పద అంశాలు మీకు అనుకూలంగా వస్తాయి. తీర్పు అమలు జరగడంలో మాత్రం జాప్యం జరుగుతుంది. సంతాన పురోగతి చాలా సంబరం కలిగిస్తుంది. సంతానానికి లేక మీకు విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. అన్య భాషలు నేర్చుకుంటారు. ప్రయోజనం పొందుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అనుకున్న సబ్జెక్టు మాత్రం లభించకపోవచ్చు. శుభకార్యాలు చేయగలుగుతారు. సంవత్సర ద్వితీయార్థంలో ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. టెండర్లు అనుకూలంగా ఉంటాయి. కానీ సాంకేతిక సమస్యలు ఏర్పడతాయి. బంధువులలోని మీ వారిని భాగస్వాములుగా చేర్చుకుంటారు. ఈ తులారాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చెప్పదగిన స్థాయిలో ఇబ్బందులు బహిర్గతంగా లేకపోయినా మానసిక ప్రశాంతత మాత్రం ఉండకపోవచ్చు. ఎప్పుడు ఏదో విషయమై నసపెట్టే మనుషుల వల్ల ఇబ్బంది కలుగుతుంది. బాధ్యతలు వదిలించుకొని వెళ్ళిపోవాలన్న ప్రయత్నాలు ఆలోచనలుగానే మిగిలిపోతాయి. ఆర్థిక స్థితి, ఉద్యోగం, సమాజంలో ప్రతిష్ట, విద్య బాగానే ఉంటాయి. మీ పేరు మీద పెట్టే వ్యాపార సంస్థలు బాగానే పుంజుకుంటాయి. కొత్త వ్యాపారాలు
ప్రారంభించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా ఉంటుంది. మీకు తెలియకుండా మొట్టమొదటిసారి శత్రువర్గం ఏర్పడుతుంది. బంధువులతో మీకు కొన్ని విభేదాలు ఏర్పడవచ్చు. ఈ తులారాశి వారికి శనిగ్రహ సంచారము, గురుగ్రహ సంచార కారణంగా ఏ విధమైన ఫలితాలు ఏర్పడతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రాశి వారు అనుకున్న పనులలో మార్పులు తీసుకురావచ్చు. మొదట ఆలోచన ఒకటి, అది పూర్తయ్యేసరికి మరొకటిగా మారుతుంది. విదేశీ చదువులు, ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీరు తక్కువగా అంచనా వేసిన వ్యక్తులు మీకు ప్రధాన పోటీదారులుగా మారతారు. మనం నేర్చుకున్న దానికన్నా నేర్చుకోవలసింది ఎంతో ఉందని తెలుసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య కొద్దిపాటి వివాదాలు ఏర్పడవచ్చు. పెద్దల జ్ఞాపకార్థం చాలా ఎక్కువ మొత్తాన్ని ఖర్చు పెడతారు. వాళ్ళ జ్ఞాపకార్థం అద్భుతమైనటువంటి మంచి కార్యక్రమాలను చేయగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి ఈ సంవత్సరం సప్తమ అష్టమ భాగ్యస్థానాలలో గురుగ్రహ సంచారం, పంచమ స్థానంలో శని, చతుర్థ పంచమ స్థానాలలో రాహువు, లాభ దశమ స్థానాలలో కేతువు, రవిచంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ సంవత్సరం ఆర్థికంగా బాగుంటుంది. సంతకానికి, మాటకి విలువ పెరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అనవసరమైన వ్యక్తులకు అధికంగా విరాళాలను ఇస్తారు, లేక వాళ్ళ ఉన్నతి కోసం ఖర్చు పెట్టే అవకాశం ఏర్పడుతున్నది. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని, శనిగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని శాంతి క్రతువులు జరిపించుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం శ్రీ లక్ష్మీనారాయణ పాశుపత హోమాన్ని జరిపించుకోండి. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ధనప్రాప్తి కలుగుతుంది. దూర ప్రయాణాలు అధికమవుతాయి. దూర ప్రాంత వ్యాపార వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. అకౌంట్స్లలో తేడాలు రావటం గ్రహించి మౌనంగా అవసరమైన జాగ్రత్తలను తీసుకోగలుగుతారు. మీ ప్రమేయం లేకుండానే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు జరిగిపోతాయి. వాటికి మీరు ఆమోద ముద్ర వేయక తప్పదు. ఈ సంవత్సరం వ్యక్తిగత ప్రాధాన్యత పెరుగుతుంది. ముఖ్యమైన బాధ్యతలు, సమస్యలు సమర్థవంతంగా పరిష్కరించగలుగుతారు. ఆర్థిక పరమైన, భూ సంబంధమైన విషయాలలో మధ్యవర్తిత్వం తప్పకపోవచ్చు. ఇతరులకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ మీ వద్ద భద్రపరచవలసి వస్తుంది. నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి పాత సమస్యల్ని పరిష్కరించవలసిన అవసరము, శ్రమ మీపై పడే అవకాశం ఉన్నది. వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. సామాజికంగా, సామూహికంగా జరిగే కొన్ని మార్పులు మీపై పరోక్ష ప్రభావాన్ని చూపించే అవకాశం ఉన్నది. నూతన వ్యక్తుల సహాయ సహకారాలతో అనేక సమస్యలని అధిగమించగలుగుతారు, లాభపడగలుగుతారు. నూతన కాంట్రాక్ట్లు లభిస్తాయి. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రజా సంబంధాలు మెరుగుపడతాయి. కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికి కొన్ని త్యాగాలను చేస్తారు. మీడియా ప్రసార సాధనాల వలన ఇబ్బందులు రావచ్చు. కోర్టుపరమైన చిక్కులు విడిపోతాయి. వ్యవహార జ్ఞానం లేని వాళ్లతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. తగు జాగ్రత్తలు అవసరం. ఈ వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం ఆర్థికంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. విదేశాలకు సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు సంభవిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యారంగంలో రాణింపుకు మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కళారంగంలో ఉన్నవారికి, క్రీడా రంగంలో ఉన్నవారికి అభివృద్ధి అందుకోగలుగుతారు. కొంతకాలానికి మానసిక స్థితి
ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడతాయి. ఈ వృశ్చిక రాశి వారికి గురుగ్రహ సంచారం, శని గ్రహ సంచారం వలన కలిగే ఫలితాలను తెలుసుకుందాము. రుణాలు తీర్చే ప్రయత్నాలు కలిసి వస్తాయి. మధ్యవర్తి సంతకాలు చేయవద్దు. ఎన్నో అవకాశాలు చేజార్చుకున్నప్పటికీ ఈ రోజున మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు అన్న మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కొంతమంది వ్యక్తుల ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. అందులో వాస్తవాలను గ్రహించి మాత్రమే నిర్ణయాలు చేయండి. తొందరపడి నిర్ణయాలను మాత్రం తీసుకోవద్దు. గృహ నిర్మాణ ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. చేపట్టిన పనులలో స్వల్పమైన ఆటంకాలు తరచూ ఇబ్బందికి గురి చేస్తాయి. ధన సంబంధమైన వాగ్దానాలు చేయవద్దు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం చతుర్థ స్థానంలో శని, షష్టమ, సప్తమ, అష్టమ స్థానాలలో గురువు, చతుర్థ, తృతీయ స్థానాలలో రాహువు, దశమ భాగ్యస్థానంలో కేతువు, రవిచంద్ర గ్రహాలు గురు శుక్ర మౌఢ్యములు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో, ఉద్యోగ విషయంలో జాగ్రత్తలు అవసరం. మంచి మాట తీరు కనబరుస్తారు. మాటల చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. నలుగురితో నారాయణ, 10 మందిలో గోవిందలాగా మీ ప్రవర్తన, నడవడిక ఉంటాయి. పిల్లల పేరు మీద ధనం దాచాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. ఈ రాశి వారు వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని, శనిగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని గురువు, శని గ్రహాలకు శాంతి జరిపించుకున్న ఎడల విశేషమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమైనది. ఈ రాశి వారు ఈ సంవత్సరంలో హనుమత్ పాశుపత హోమాన్ని జరిపించుకోవాలి. చేతికి పాశుపత కంకణాన్ని ధరించాలి. అనుకూలమైన ఫలితాలను అందుకోగలుగుతారు. వాహనాల అమ్మకాల కొనుగోళ్లు జరుగుతాయి. కోర్టుకు సంబంధించిన విషయాలు అనుకూల ఫలితాలను అందుకోగలుగుతారు. కాస్తంత ఆలస్యమైనప్పటికీ మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు కోర్టు ద్వారా మీరు అందుకోగలుగుతారు. కొత్త వ్యాపార ఆలోచనలు కలిసి వస్తాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి గాను కావలసిన వనరులను సమర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది. మనోనిబ్బరంతో ముందడుగు వేసి ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయగలుగుతారు. గృహం, స్థలం, పొలం కొనుగోలు ప్రయత్నాలు, ఆలోచనలు కొనసాగిస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండండి. సంగీత, సాహిత్యాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. రుణాలు ఇవ్వటం, రుణాలు తీసుకోవటం ఈ రెండు ఈ సంవత్సరం మీకు పనికిరావు. శుభకార్యాలు, శుభకార్య సంబంధిత ప్రసంగాలు ఫలవంతంగా సాగుతాయి. సహోదర సహోదరీలతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు అవసరం. వాళ్ళకు కావలసినటువంటి వనరులను మీరు సమకూర్చలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఆరంభ శూరత్వంతో మీ సన్నిహిత వర్గం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం మీ మనసుకి కష్టం కలిగిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం మీకు అదృష్టం కలిసి వచ్చి ధనానికి ఏ ఇబ్బంది పడరు. మీ శక్తికి మించినటువంటి కార్యక్రమాలను కొన్ని నిర్వహించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. రుణాలకు సంబంధించినటువంటి విషయాలు పరిష్కరిస్తారు. బంధువుల వలన, స్నేహితుల వలన సహాయ సహకారాలను అందుకోగలుగుతారు. సాంకేతిక విద్యా రంగంలో, సాహిత్య రంగంలో రాణించగలుగుతారు. క్రీడా రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి విజయాలను నమోదు చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో, కుటుంబపరమైనటువంటి బాధ్యతల విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. కొంతమందిని మెప్పించడానికి మీరు శారీరకంగా, మానసికంగా ఎక్కువ అలసటకు గురయ్యే అవకాశాలు ఉంటాయి.
మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది అత్యంత అవసరమైన విషయము. గురువు, శని గ్రహాల యొక్క సంచార ఫలము ఈ ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇంట్లో, కార్యాలయంలో ఎన్నో మార్పులు ఏర్పడతాయి. వాటిని ఎంతో ఓర్పుతో, సహనంతో ఢీకొంటారు. చేసే ప్రయత్నాలు మధ్యలో ఆపకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. సంతాన విషయాలలో సంతృప్తి ఉండదు. కొన్ని పనుల కోసం కొత్త రుణాలను చేయవలసి వస్తుంది. పోటీ పరీక్షల్లో, ఉన్నతాధికారం కోసం రాసే పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంటికి కొంతకాలం దూరంగా ఉండి మీ ప్రయత్నాలను కొనసాగించగలుగుతారు. ధనం నిలువ ఉండదు. ఎంత దాచాలని ప్రయత్నించినా మీరు ఏమీ దాచలేకపోవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. మకర రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం తృతీయ స్థానంలో శని, తృతీయ, ద్వితీయ స్థానాలలో రాహువు, పంచమ, షష్టమ స్థానాలలో గురువు, భాగ్య, అష్టమ స్థానాలలో కేతువు, రవిచంద్ర గ్రహాలు గురు శుక్ర మౌఢ్యములు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఆదాయ పరంగా పురోగతి కలుగుతుంది. ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. వాహన సౌఖ్యం కలుగుతుంది. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని, శనిగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని గురువు, శనిగ్రహ శాంతులు జరిపించుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సంవత్సరం మకర రాశి వారు శ్రీ గౌరీ రుద్ర పాశుపత హోమాన్ని జరిపించుకోవాలి. చేతికి కుబేర కంకణాన్ని ధరించాలి. అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ఎంతగానో శ్రమించి మంచి ఫలితాలను అందుకుంటారు. పోటీ పరీక్షల్లో ఒత్తిడికి గురైనప్పటికీ మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీరు కోరుకున్న మంచి కళాశాలలో, యూనివర్సిటీలో సీటుని సాధిస్తారు. కొంతమంది ద్వారా రికమెండేషన్లు చేయించుకొని మీరు కోరుకున్నటువంటి సబ్జెక్టుని సంపాదించగలుగుతారు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం రాసే పరీక్షల్లో రాణిస్తారు. గ్రూప్ సర్వీసులు, రైల్వే ఉద్యోగాలు, ఐఏఎఫ్, నేవీ, సోల్జర్స్ కి సంబంధించినటువంటి పరీక్షల్లో, ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. దేశభక్తి పెరుగుతుంది. ఆర్మీలో, సైనిక దళాలలో చేరాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. జీవితంలో ఎన్నో సాధించాలి అన్న ధైర్యాన్ని, సంకల్పాన్ని కలిగి ఉంటారు. గతాన్ని గుర్తు చేసుకోకుండా భవిష్యత్తుని నిర్ణయించలేము. అలా అని గతాన్నే తలుచుకొని బాధపడడం ద్వారా ఏ ప్రయోజనం లేదు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. సమయానికి అనుకూలంగా మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. కానీ వాటిని ప్రవేశపెట్టడంలో ఆటంకాలు ఏర్పడతాయి. ఆలస్యం అవుతుంది. జీవిత భాగస్వామి సలహాలతో, సూచనలతో ముందడుగు వేయగలుగుతారు. కొన్ని కొత్త కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. క్రితం తీసుకున్న రుణాన్ని చెల్లించడానికి ఎంతగానో శ్రమించి మొత్తం మీద ఒక కొలిక్కి తీసుకురాగలుగుతారు. క్రీడాకారులకు కాలం అనుకూలంగా ఉంది. పోటీలలో విజయాన్ని సాధిస్తారు. స్పోర్ట్స్ ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాలలో మాత్రం జాగ్రత్తలు అవసరం. గృహ నిర్మాణ ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. సరైన సమయానికి కాంట్రాక్టరు, పనివాళ్లు దొరకక ఎప్పటికప్పుడు పనులు వాయిదా పడే విధంగా ఉంది. పాత వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు. పిల్లల భవిష్యత్తు గురించి సుదీర్ఘమైన ఆలోచనలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాలలో వాళ్ళకి సకాలంలో మీరు ఆదుకోవట్లేదన్న అభిప్రాయాన్ని, ఆవేదనని కలిగి ఉంటారు. పొలాలు, తోటలు కొనుగోలు చేయగలుగుతారు. కానీ మీ పేరు మీద ఉన్న పొలాలను, స్థలాలను సరైన సమయానికి, సరైన ధరకి మాత్రం అమ్ముకోలేరు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఒత్తిడి కారణంగా, వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా
తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు. సినిమా కళా రంగాల్లో ఉన్న వారికి, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. మీలో ఉన్న ప్రతిభ వెలుగులోకి వచ్చే విధంగా మంచి అవకాశాలను అందుకుంటారు. వస్త్ర వ్యాపారస్తులకు, బంగారం వ్యాపారస్తులకు, ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకు, క్యాటరింగ్, హోటల్స్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ధనాదాయాన్ని అందుకోగలుగుతారు. ఈవెంట్ మేనేజర్లకి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపే వారికి, యోగా ఇన్స్టిట్యూట్స్ క్లాసెస్ తీసుకునే వారికి, ఆర్ఫనేజెస్ నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సంవత్సర ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. జనాకర్షణ, ధనాకర్షణ కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం ఆదాయ వ్యవహారాలలో కాస్తంత జాగ్రత్తల అవసరం. ఆచితూచి ఖర్చులు చేయడం, ధనాన్ని దాచుకోగలిగితే అన్ని విధాల శ్రేయస్కరం. బంధువులు, ప్రముఖుల ఆశీర్వాదం వల్ల కొన్ని కొత్త కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో నడుస్తాయి. విదేశీ వ్యవహారాలు, విదేశీ విద్యలు మీకు అనుకూలంగా ఉండి కొంత ఊరటని కలిగిస్తాయి. భూమి, వాహనాలు, ఇళ్ళు కొనుగోళ్లు అనుకూలంగా ఉంటాయి. ఆభరణాల మీద ఆసక్తి తగ్గుతుంది. క్రీడా రంగంలో ఉన్నవారికి, సాహిత్య రంగంలో ఉన్నవారికి, కళా రంగంలో ఉన్నవారికి ప్రతిభ కనబరిచి ముందడుగులో ఉండగలుగుతారు. వివాదాలకు కుటుంబాన్ని దూరంగా నడిపించగలుగుతారు. మకర రాశి వారికి గురువు, శని గ్రహ సంచార ప్రభావాన్ని తెలియజేస్తాను. ప్రారంభించిన ప్రతి పనులు సానుకూల పడతాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా అధిగమించగలుగుతారు. ఎప్పటికప్పుడు స్నేహితుల ద్వారా, సహోద్యోగుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా పనులు సానుకూలపరుచుకోగలుగుతారు. వృత్తిపరమైన ఒత్తిడి తగ్గుతుంది. స్వయంకృత అపరాధాలు చోటు చేసుకోవు. కీలకమైన మార్పులకు అలవాటు పడతారు. ఎన్నో విషయాలలో మన తప్పు లేనప్పటికీ మన మీద మాత్రం బాధ్యత ఉంటుంది. గృహ నిర్మాణ ఆలోచనలు, సొంత ఇంటి కలలు నెమ్మదిగా నెరవేరుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో శని, లగ్న ద్వితీయ స్థానంలో రాహువు, చతుర్థ, పంచమ, షష్టమ స్థానాలలో గురుగ్రహ సంచారం, అష్టమ, సప్తమ స్థానాలలో కేతువు, రవిచంద్ర గ్రహాలు, గురు శుక్ర మౌఢ్యములు విశేషమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ రాష్ట్రాధిపతి అయిన శని ద్వితీయ స్థానంలో ప్రవేశించడం ఎన్నో విషయాలలో పురోగతికి కారణమవుతుంది. అంటే ఇది ఆదాయ స్థలం కదా, మన కుటుంబ స్థలము, మన వాక్ స్థలము. ఈ యొక్క సంచారము మనకి ఎలా ఉంటుంది అన్న ఆందోళన అవసరం లేదు. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానంలో మీనంలో ఉండటం ఎంతో యోగదాయకంగా ఉంటుంది. మాట తీరు పొందిక విషయంలో కాస్తంత జాగ్రత్తలు పాటించండి. ఏ గ్రహమైనా మంచి ఫలితాలు ఇస్తుంది, మనం అనుకున్నట్టుగా చెడు ఫలితాలు ఇస్తుంది. మనం అనుకుంటాం అంతే, అది చెడు ఫలితము, ఇది మంచి ఫలితం అని. గత 5 సంవత్సరాలుగా కుంభరాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. అసలైన బంధువులు ఎవరు, అసలైన స్నేహితులు ఎవరు, మనకి నిజంగా కష్టం వస్తే ఎవరు ఆదుకుంటారు, ఎవరు ఆదరించరో మనకి సుస్పష్టంగా తెలిసింది. జీవితం అంటే ఏంటో ఈయన 5 సంవత్సరాలలో మనకి చూపించారు. కాబట్టి రాబోయే 2-2.5 సంవత్సరాలలో కూడా భవిష్యత్తులో మంచి మార్పులు రావటానికి ఆస్కారం ఉంది. అనవసరమైనటువంటి వ్యక్తులను ఇప్పటికైనా చేరదీయద్దు. మీ అభివృద్ధి, మీ కుటుంబ అభివృద్ధి గురించి ఆలోచించండి. మంచి నిర్ణయాలు తీసుకోండి. ఏలినాటి శని వచ్చింది, స్నేహితులందరూ దూరం అయిపోయారు, సహాయం చేసేవాళ్లే లేరు, కుటుంబంలో అందరితోనూ గొడవలు ఏర్పడ్డాయి,
డబ్బులంతా నష్టపోయాము, వ్యాపారం దివాళా తీసింది, ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడిందంటే మన స్వయంకృత అపరాధాలు ఉన్నాయి. అందులో బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒక్కొక్కళ్ళు ఎలా ఆలోచిస్తారు, మనం బాగున్నప్పుడు ఎలా ఆలోచిస్తారు, మనకి బాలేకపోతే ఎలా ఆలోచిస్తారు, మనకి స్పష్టంగా అర్థమైంది. మనం ఆ విషయాన్ని అవగతం చేసుకోవాలి, అర్థం చేసుకునే ప్రయత్నం చేసి భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు, మంచి ఆలోచన చెయ్యండి. ఈసారి ఎక్కువ పెట్టుబడులు పెట్టద్దు, ఒకే చోట ధనం నిలువ ఉంచవద్దు. ఇది మనకి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ద్వారా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం నుంచి ఎన్నో మార్పులు ఏర్పడతాయి. ఆ మార్పులకు అలవాటు పడి మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. ఏదైనా మీరే చెయ్యాలి, మీరు చేసుకుంటే బాగుంటుంది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ సంవత్సరం తీసుకున్న రుణాలను చెల్లించడానికి చేసే ప్రయత్నాలు ఎన్నో ఆటంకాలు ఏర్పడతాయి. గృహ నిర్మాణం మధ్యలో ఆపివేసే పరిస్థితులు ఏర్పడవచ్చు. పై అధికారులకు మీ మీద మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ ప్రయోజనాలు మాత్రం దక్కట్లేదన్న అభిప్రాయం మీకు ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని, శనిగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని అవసరమైతే శనిగ్రహ శాంతి, గురుగ్రహ శాంతి జరిపించుకోగలిగితే అనుకూలమైన ఫలితాలను అందుకుంటారు. ఈ కుంభరాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం విజయలక్ష్మి పాశుపత హోమాన్ని జరిపించుకోండి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. అన్ని విధాల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. గతంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇప్పుడు కొన్ని సమస్యల్లో ఇరుక్కున్నామన్న ఆలోచనలు కలిగి ఉంటారు. వాటిలో నుండి బయటికి రావడానికి తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. గతంలో వ్యాపారం పెట్టాము, కాస్తంత హెచ్చులకు వెళ్ళి ఎక్కువగా రుణాలు తీసుకొని రుణమే పెట్టుబడిగా పెట్టి ప్రయత్నాలు చేశాము, వ్యాపారం దెబ్బతిన్నది. ఈ రుణాలు కట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఒక స్థలాన్ని అమ్మటమో లేదా ఉన్న ఇంటిని అమ్మి ఆ రుణాలని సెటిల్ చేసే ఆలోచనలు, ఆయా ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా ఏదైతే మీకు సమస్య ఉన్నదో, గతంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇప్పుడు మనం పడుతున్నటువంటి ఇబ్బందులకి కారణం ఏదైతే ఉందో దానికి తగినటువంటి మంచి నిర్ణయాన్ని వెంటనే ఆలోచించి దానికి తగినటువంటి ప్రయత్నాలు మీరు చేయగలిగితే సంవత్సర ద్వితీయార్థంలో మంచి మార్పులు ఏర్పడతాయి. ఆ సమస్యల్లో నుండి మీరు బయటపడగలుగుతారు. పోటీ పరీక్షల్లో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. మొదట చదువుకోవాలనుకున్న సబ్జెక్టు ఒకటి ఒకానొక ప్రదేశంలో, కానీ అది మార్పులు చెంది పరిస్థితుల రీత్యా మార్పులు ఏర్పడడం కారణంగా మరొక ప్రదేశంలో మరొక విద్యను అభ్యసించే విధంగా అవకాశాలు లభిస్తాయి. అది కూడా మంచి ప్రదేశమే, మంచి సబ్జెక్టే కావటం మనస్తృప్తిని కలిగి ఉంటారు. ఉద్యోగరీత్యా బదిలీ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఉన్న ఉద్యోగం నుండి లేదా కంపెనీ నుండి మరొక కంపెనీకి మారటానికి చేసే ప్రయత్నాలలో స్వల్పమైన ఆటంకాలు ఏర్పడతాయి. మధ్యలో 2 నెలలు ఖాళీగా ఉండే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. రాజకీయ పైరవీలు లాభిస్తాయి. మీ శత్రువులు మీరు పన్నే పన్నాగాలు, ప్రణాళికల గురించి గ్రహించినప్పటికీ అవి వాళ్ళు నిరూపించలేక వెనక్కి తగ్గుతారు. ఇది మీకు ఎంతగానో ఉపకరించే అంశంగా మారుతుంది. కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి, కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. రచయితలకి, పబ్లిషర్స్కి, సంగీత కళాకారులకు కాలం కలిసి వస్తుంది. చేసే ప్రతి ప్రయత్నంలో మధ్యలో సతమతమైనప్పటికీ సంకల్పించుకున్న ప్రకారం ముందడుగు వేయగలిగితే చివర్లో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ యొక్క కాలంలో కాస్తంత వ్యవధి గడిచిన తర్వాత నిరుత్సాహం ఆవహిస్తుంది. ఈ విషయాలలో మాత్రం కాస్తంత జాగ్రత్త వహించండి. ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయొద్దు. ఎన్నో వ్యాపారాలు చేశాము కానీ
ఒక్కటి కలిసి రావడం లేదు అన్న ఆవేదన కలిగి ఉంటారు. జీవిత భాగస్వామి సలహాలతో కొన్ని నూతన కార్యక్రమాలను కలిసి ప్రారంభించగలుగుతారు. సుదీర్ఘమైన సంభాషణల ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలను గ్రహించగలుగుతారు. అయిన వాళ్ళకి, బంధువులకి అరడుగు దూరంలో ఉండాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. లీజులు, లైసెన్సులు, టెండర్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మధ్యవర్తుల ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు. రియల్ ఎస్టేట్, హార్డ్వేర్ రంగంలో ఉన్న వారికి, బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్స్కి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ధనాదాయాన్ని అందుకోగలుగుతారు. కానీ ఖర్చులు పోగా చేతిలో మాత్రం రూపాయి మిగలకపోవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం కొంతమంది వ్యక్తులు మీకు అండగా నిలుస్తారు. ఆదాయ విషయంలో మంచి మార్గాలు మీకు దొరుకుతాయి. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యే వారికి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఆరోగ్యం కొరకు కొంత ధనాన్ని ఖర్చు చేస్తారు. వాహనాలు, విలువైన వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. సంతానం వల్ల మీ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. శుభ కార్యక్రమాలు, గృహప్రవేశం, శంకుస్థాపన, వివాహాది కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. వస్త్ర వ్యాపారస్తులకు, ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకు, బ్యూటీ పార్లర్ నడిపేవారికి, కాస్మెటిక్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్మేవారికి, ఆయా వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నిలకడైనటువంటి వ్యాపారాన్ని జయించగలుగుతారు. మీరు చేసే వ్యాపారాలు సంవత్సర ద్వితీయార్థంలో ఆదాయము, జనాకర్షణ ఎక్కువగా కలిగి ఉంటాయి. విదేశీ ప్రయత్నాలలో స్వల్ప మార్పులు ఏర్పడతాయి. గురుగ్రహం, శనిగ్రహ సంచార ప్రభావాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. గతంలో ఉన్న భయాలు, టెన్షన్లు ఇప్పుడు ఉండకపోవచ్చు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చేసిన స్వయంకృత అపరాధాలు సరిదిద్దుకోగలుగుతారు. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. కార్యాలయంలో మీ మీద కుట్రలు, కుతంత్రాలు అదేవిధంగా కొనసాగుతూ ఉంటాయి. నూతన రుణాలను తీసుకోగలుగుతారు. వ్యాపారాన్ని మరింత అభివృద్ధి దిశలో నడిపించగలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, కన్స్ట్రక్షన్ వ్యాపారం, ఇసుక, నూనె, ఇనుము, గృహ నిర్మాణ సామాగ్రి, వైద్యం, విద్య, అన్ని రకాల వ్యాపారాల వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధిని అందుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ప్రత్యేకంగా ద్వాదశ రాశులన్నిటికన్నా కూడా ఈ రాశిలోకి శనిగ్రహ ప్రభావం, శనిగ్రహ సంచారం ప్రారంభం అవ్వబోతోంది. ఏవేవో మాటలు వింటుంటాం, ఏవేవో భయాలున్నాయి, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. రాజయోగం అంటున్నారు, శని వస్తున్నాడు, మరి ఏం చేస్తాడో. మనకి సహజంగానే చిన్నప్పటి నుంచి కూడా శనిగ్రహం మీద కొన్ని రకాలైనటువంటి నెగిటివ్ అభిప్రాయాలు ఉన్నాయి. వాస్తవానికి ఆయనంత నెగిటివ్ ఏం చెయ్యరు, మంచే చేస్తారు. కానీ మనకి బద్ధకం కదా, మనం కష్టపడలేనటువంటి తత్వం, ఏదన్నా తేలిగ్గా రావాలన్న ఆలోచన. కాబట్టి ఆయన వస్తే మనం కష్టపడతాము, మనల్ని కష్టపెడతాడు అన్న అభిప్రాయం ఎక్కువగా ఉంటుంది జనాల్లో. అంత మాత్రమే. కానీ ఈ మధ్య కాలంలో యువతరం కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, కష్టపడదాము, ఏముందులే కష్టపడటంలో, మన ఎదుగుదల కోసమే కదా అన్న ఆలోచనలు, ఆ రకమైనటువంటి థాట్ ప్రాసెస్ని కలిగి ఉంటున్నారు. వాళ్ళకి ఈ యొక్క సంచారం కారణంగా వచ్చిన నష్టం కానీ, ప్రతికూల ప్రభావాలు కానీ ఏమాత్రం లేవు. ఈ యొక్క సంచారం కారణం చేత మిత్రత్వం మరింతగా పెరుగుతుంది. కేవలం ఈ రాశి వారికే కాదు, దేశ విదేశాలలో ఈ పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు, లేదా జనాలకు కావచ్చు, ఒక మంచి స్నేహ తత్వాన్ని, స్నేహ భావాన్ని కలిగి ఉంటారు. ఇది ఎంతగానో విశేషమైనటువంటి ఫలితము. మనందరం కూడా ఆహ్వానం పలకవలసినటువంటి అంశము. ఈ మీనరాశి వారికి ఈ యొక్క శనిగ్రహ సంచార ఫలితాలు
ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. అదేవిధంగా ఈ రాశి నుండి ఈ రాశ్యాధిపతి అయినటువంటి గురువు చతుర్థ స్థానంలోకి ఇంచుమించుగా మేలో వెళుతున్నారు. అప్పుడు జరగబోయే విషయాల గురించి మనం తెలుసుకుందాము. ఎక్కువగా ఆలోచించొద్దు, ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మహా అయితే ఈయనిచ్చే ప్రతికూల ప్రభావాలు: 1, కోపిష్టిగా ఉన్నవాళ్ళు ముక్కోపిష్టిగా మారతారు, బద్ధకస్తులు అతి బద్ధకస్తులుగా మారతారు. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. మనలో ఉన్నటువంటి మొండితనము, మూర్ఖత్వము, తెలియనటువంటి అమాయకత్వాన్ని ఎదుటి వాళ్ళు ఆసరా చేసుకునే అవకాశం ఉంది. ఈ విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. కోపం ముమ్మాటికి పనికిరాదు, బద్ధకం ముమ్మాటికి పనికిరాదు, తెలివి తక్కువతనం ముమ్మాటికి పనికిరాదు. ఈ విషయాలను గ్రహించండి. రాబోయే 2-3 సంవత్సరాలు కూడా మంచి ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. కుటుంబం కావచ్చు, వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, మీ వ్యక్తిగత అభివృద్ధి కావచ్చు, అన్నిట్లోనూ మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కోపం, బద్ధకం, అతి తెలివి లేదా తెలివి తక్కువతనం, ఈ 3తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కటి మనసుకు తీసుకొని మాత్రం బాధపడద్దు. శనిశ్చరుడి యొక్క ప్రతికూల ప్రభావం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఎక్కువగా విమర్శల బారిన పడతారు. మీ యొక్క తాహతకు సంబంధించినటువంటి అంశాలు మీ కంటికి కానరావు. అంటే మీకు ఒక స్టేటస్ ఉంటుంది, మీకు ఒక ఆలోచన ఉంటుంది, మీరు ఒక అధికారంలో ఉన్నారు, మీరు ఒక స్థాయిలో ఉన్నారు. ఆ స్థాయికి సంబంధించినటువంటి మాటలు మీరు ఏవి వినరు. దానికన్నా ఒక 4 రెట్లు కింద ఉన్నటువంటి స్థాయిలో మాటలే వినిపిస్తుంటాయి. విమర్శలు ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకంగా సోషల్ మీడియాలో ఉన్నవారికి ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీరు మాట జారటం, తద్వారా క్రిటిక్స్ ఎక్కువ అవ్వటం, కళా సాహిత్యకారులకు కూడా ఇదే ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయాలలో మాత్రం జాగ్రత్త వహించండి. హైలైట్స్ ఆఫ్ ద శనిగ్రహ ప్రభావం ఈ రాశి వాళ్ళకి ఇవే. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకొని ఉంచుకోగలిగితే ఈ సంవత్సరమే కాదు, రాబోయే 4 సంవత్సరాలు కూడా మీరు ఎన్నో విషయాలలో రాణించగలుగుతారు. ఈ సంవత్సరం మీనరాశి వారికి లగ్నంలో శని, లగ్న వ్యయ స్థానంలో రాహువు, తృతీయ, చతుర్థ, పంచమ స్థానాలలో గురుగ్రహ సంచారం, సప్తమ, షష్టమ స్థానాలలో కేతువు, రవిచంద్ర గ్రహాలు, గురు శుక్ర మౌఢ్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఊహించని కొత్త అవకాశాలను అందుకోగలుగుతారు. మానసికంగా, శారీరకంగా ధైర్యాన్ని సంపాదించగలుగుతారు. ఎన్నో కొత్త పనులలో పోటాపోటీగా పాల్గొనగలుగుతారు. మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని, శనిగ్రహ స్థానాన్ని పరిశీలించుకొని అవసరమైతే శాంతి క్రతువులు జరిపించుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మీనరాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం మన్యుపాశుపత హోమాన్ని జరిపించండి. శత్రువులు మీ దరి చేరరు. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. మెడలో కాలభైరవ రూపు, ఇంద్రాణి రూపుని ధరించండి. అనుకూల ఫలితాలను అందుకోగలుగుతారు. టీం వర్క్ తో చేసే పనులలో పురోగతి బాగుంటుంది. ఉద్యోగానికి కొంతకాలం సెలవులు పెట్టి రెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఎంతో శ్రమిస్తే గాని రుణాలకు సంబంధించినటువంటి నెలవారీ చెల్లింపులు చెల్లించలేరు. వాయిదాల మీద వాయిదాలు పడే అవకాశం ఉంటుంది. ఉన్నత విద్య, వైద్య విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొంతకాలం ఏకాగ్రత లోపించినప్పటికీ చివరికి మాత్రం మంచి పోటీతత్వాన్ని కలిగి ఉంటారు. విద్యల్లో రాణించగలుగుతారు. విదేశీ అవకాశాలు, విదేశీ ప్రయత్నాలు ద్వితీయ ప్రయత్నంలో అనుకూలిస్తాయి. కొత్తగా పెట్టే పెట్టుబడుల ద్వారా ప్రస్తుతానికి మంచి ఆదాయాన్ని చేతికి అందుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. తరచూ చిన్న పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇది కేవలం మన నిర్లక్ష్యం కారణంగానే జరుగుతాయి. ఇది గ్రహించి మెలగండి. కీళ్ల నొప్పులు, తొందరగా అలసిపోవడం, కోపం,
పౌష్టికాహార లోపాలు ఏర్పడే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు అవసరం. దూర ప్రయాణాలు, తరచూ ప్రయాణాలు చేయగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన, దైవ కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. కొన్ని మంచి కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. గతించిపోయిన వారి జ్ఞాపకార్థం కొన్ని సేవా కార్యక్రమాలకు విరాళాలను అందజేస్తారు. కొన్ని సందర్భాలలో పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫీజులు, ట్యూషన్ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. దీనికి సంబంధించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోగలిగితే అన్ని విధాలా మంచిది. ఏవో ఇంట్లో శుభకార్యాలు ఉన్నాయి, పిల్లల ఫీజులు తర్వాత కదా కట్టేది, ఈ 2-3 మాసాలలో ఆదాయం వస్తుంది, మనకు వచ్చే జీతం వస్తుంది కదా, ఇప్పుడు ఈ కార్యక్రమాలని నిర్వహిద్దాము, ఆ తర్వాత పిల్లల ట్యూషన్ ఫీజుల సంగతి ఆలోచిద్దాము. ఈ రకమైనటువంటి ఆలోచనలు మాత్రం శ్రేయస్కరం కాదు. పిల్లల చదువులకు సంబంధించినటువంటి డబ్బులు ముందుగానే తీసి వాళ్ళ పేరు మీద దాచండి. ఆ తర్వాత మాత్రమే శుభకార్యాలు కావచ్చు, ఇంట్లో ఇతర ఏదైనా కార్యక్రమాలకు సంబంధించిన ఖర్చులు కావచ్చు. ఏదో 2-3 మాసాలు వ్యవధి ఉంది కదా అని మాత్రం తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆఖరి నిమిషంలో డబ్బులు చేతిలో ఉండకపోవచ్చు. లీజులు, లైసెన్సులు, రెన్యువల్స్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మంచి ఆర్డర్లను, ప్రాజెక్టులను అందుకోగలుగుతారు. టైలరింగ్ వృత్తిలో ఉన్నవారికి, బ్యూటీ పార్లర్లు నడిపేవారికి, కాస్మెటిక్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్మేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ధనాదాయాన్ని అందుకోగలుగుతారు. కాంట్రాక్ట్స్ కోసం చేసే ప్రయత్నాలు ఆలస్యంగా నెరవేరుతాయి. ఇసుక, సిమెంటు, బిల్డింగ్ మెటీరియల్కి సంబంధించినటువంటి వ్యాపారాలలో ఉన్నవారికి ఆర్డర్లు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. ధనం మాత్రం చేతికి ఆలస్యంగా వస్తుంది. క్రెడిట్ మీద తీసుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అన్న ఓ 10 రోజుల్లో ఇచ్చేస్తాము, అక్క ఓ 10 రోజుల్లో సెటిల్ అయిపోతుంది, 1 నెల ఓపిక పట్టండి, ఈ రకమైనటువంటి మాటలే ఎక్కువగా ఉంటాయి. గట్టిగా దబాయించి మీరు అడగలేరు. ఎంతో ముఖపరిచయం ఉంటుంది. అవతల వాళ్ళే మోసం చేసేవాళ్ళు కాదు, వాళ్ళకి నిజంగానే సమస్య ఉంది అని చాలా ఉదారంగా మీరు కూడా వెయిట్ చేసే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సర కాలం త్వరగా గడిచిపోతున్నట్టుగా తోస్తుంది. విద్యా సంబంధమైన విషయాలు, విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. కలిసి వచ్చిన ప్రతి విషయానికి ఏదో ఒక సాంకేతిక పరమైనటువంటి చిక్కులు, ఇబ్బందులు ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలను అధిగమించగలుగుతారు. పదవి ప్రాప్తి అవకాశం ఉన్నది, సద్వినియోగపరచుకోండి. నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండండి. చిన్న విషయానికి కూడా గొప్ప పోరాటం చేయవలసి రావడం విసుగు కలిగించే అంశంగా మారుతుంది. ఈ సమస్యలన్నీ నాకేనా, ఇతరులకు కూడా ఇవి ఉన్నాయా అన్న విధంగా ఆలోచనలు ఏర్పడతాయి. అసూయకు మందు లేదని గ్రహిస్తారు. బహిరంగంగా అబద్ధాలు చెప్పి మీ ప్రయోజనాలను దెబ్బతీసేవాళ్ళు, ప్రయత్నాలు చేసేవాళ్ళు మీకు తారసపడతారు. అప్రమత్తంగా ఉండండి. ఎక్కువ శాతం అవి ఫలించకపోవచ్చు. ముందుగానే అవతల వ్యక్తుల గురించి మీకు ఒక అవగాహన, ఇంట్యూషన్ పనిచేస్తుంది. తద్వారా మీకు ఏ నష్టం వాటిల్లదు. ప్రత్యేకంగా మీనరాశి వారికి గురుగ్రహ సంచార ప్రభావము, శనిగ్రహ సంచార ప్రభావము మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఏలినాడి శని నడుస్తున్నది, 2వ పాదం ప్రారంభమైనది. జనవరి మాసం నుండే ఈ యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఆదాయ వ్యయాలలో సమతుల్యత లోపిస్తుంది. బంధువులతో ప్రత్యక్షంగా గొడవలు సంభవిస్తాయి. ఆహార నియమాలను పాటించలేరు. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారాలలో తరచూ సమస్యలు ఎదురవుతాయి. రాత్రివేళ ఆలోచనలు, నిర్ణయాలు చేయగలుగుతారు. మానసిక, శారీరక అలసట ఏర్పడుతుంది. కొంతమందికి విదేశాలలో చదువుకునే అవకాశం వస్తుంది. విదేశాలలో ఉద్యోగం చేసే అవకాశం కూడా కలిసి వస్తుంది. ఏ పనైనా ద్వితీయ ప్రయత్నంలో అంటే 2వసారి చేసే ప్రయత్నంలో సఫలీకృతం అవుతుంది. మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి. ఈ రాశి వారు ప్రత్యేకంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు: స్వయంకృత అపరాధాలు చోటు చేసుకోకుండా
అప్రమత్తంగా ఉండండి. అంత మాత్రం చాలు. అవగాహన లేదు, మనకి ఏవో కొన్ని విషయాలు తెలియవు, మాట్లాడకుండా మౌనం వహించండి. ఇంట్లో కార్యక్రమాలు కావచ్చు, కోర్టు వ్యవహారాలు కావచ్చు, ఏదో పంచాయతీలో మనల్ని సలహాలు చెప్పమన్నారు, లేదా ఏదో ఒకటి పిల్లల విద్య కావచ్చు, ఏ చిన్నదైనా పెద్దదైనా మనకి తెలియకపోతే నాకు తెలీదు, నేను తెలుసుకొని చెప్తాను, లేదా కాస్త టైం ఇవ్వండి, ఆలోచించి చెప్తాను, అంత మాత్రమే. అంతకు మించి మీకు తెలియనటువంటి విషయాల గురించి, విశేషాల గురించి పల్లెత్తి మాట కూడా నోరు జారద్దు. మీరన్న మాటలే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాయి. అనవసరమైనటువంటి వివాదాల్లోకి మీరు లాగబడతారు. ఈ విషయాలలో మాత్రం జాగ్రత్త వహించండి. ఏ పనులలో అయినా కూడా మన వైపు తప్పు ఉండకూడదు. స్వయంకృతాపరాధాలంటే ఒక 10 డాక్యుమెంట్స్ని మనం సబ్మిట్ చేయాలి, ముందర 9 ప్రాసెస్ చేయనివ్వనివ్వండి, ఇంకొక కాగితమే కదా నేను ఇంటి నుంచి తీసుకొచ్చి పెడతాను, ఈ ఆలోచన, ఈ రకమైన బద్ధకం మాత్రం పనికిరాదు. వాళ్ళు 10 పేపర్లు అడిగితే మీరు 10 పేపర్లు అక్కడ పట్టుకొని వాళ్ళకి ఇవ్వండి. మీరు ఈ లోపల ప్రాసెస్ చేస్తుండండి, నేను వెళ్ళి తెస్తాను, ఇది మన తప్పు అవుతుంది. దీని వలన మీరు ఇబ్బంది పడతారు. ఏదో ఒక ప్రాజెక్ట్ ఉంది, టీం మెంబర్ని అతిగా నమ్ముతారు, దెబ్బతింటారు. ఈ రకమైనటువంటి పరిస్థితులకు మాత్రం ఎక్కువగా గురవ్వద్దు. అప్రమత్తంగా ఉండి వహించండి.